తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తారు అనే ఒక విమర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ కూడా అదే రకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు భారతీయ న్యాయ చట్టాలని, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా, అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సంహితగా, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియంగా మార్చారు. అంటే మొత్తంగా కూడా ఇప్పుడు అంటే ఇదంతా ఈ నామినిక్లేచర్ కూడా, ఈ మూడిటి నామినిక్లేచర్ కూడా మొత్తంగా ఉత్తరాది హిందీ భాషలో ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంత చెప్పినా మనకి పరిపాలన అంతా కూడా ఇంగ్లీష్లో సాగుతుంది. అట్లాగే చట్టాలన్నీ కూడా ఇప్పుడు బ్రిటిషు సాంప్రదాయానికి అనుగుణంగానే అన్ని చట్టాలు నడుస్తున్నాయి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు అసలు వాళ్ళు ఈ చట్టాలని హడావుడిగా మార్చి, అంటే మార్చడం కూడా పార్లమెంట్లో సరైన చర్చ లేదు. దాదాపుగా ఈ చర్చల సందర్భంగా 164 మంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులు సస్పెండ్ చేశారు. అంత బలవంతాన సరైన చర్చ లేకుండా ఈ చట్టాలను ఎందుకు మార్చారనేది దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఈ చట్టాలను మార్చడం మీద ఇప్పటికే కొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు వీటిని నిలుపుదల చేయాలి, అంటే నిజానికి ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఇప్పుడు అవి అమల్లోకి వస్తున్నాయి. ఇవి వెంటనే నిలుపుదల కాకుండా ఆపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఈ చట్టాలకు సంబంధించి ఏ రకమైన మార్పులు చేశారు, పాత చట్టాలు ఎలా ఉన్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వీటిలో లోపాలు ఏమున్నాయి, వీటిని అమలు జరపడంలో కష్ట నష్టాలు ఏమున్నాయి, ఈ అంశాలన్నింటినీ మనం తెలుసుకునేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఎస్ఆర్పిగా అందరూ పిలుచుకునే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలకు న్యాయం చేయటం ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా ముందుంటారని పేరుంది. ఇప్పుడు ఆయన అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్. నమస్తే. అదేనండి, ఇప్పుడు అసలు ముఖ్యంగా అసలు ఈ చట్టాలని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ చట్టాలను ఒక్కొక్కటి తీసుకుని మనం ఏ రకంగా మార్చారనేది మనం డిస్కస్ చేద్దామండి. అంటే అసలు ఈ చట్టాలని మార్చాల్సిన అవసరం, అంటే ఇప్పుడు అంతా ఏదో బ్రిటిష్ వలస పాలన చట్టాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు ఏదో మనం ఇండియనైజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళంతా హిందూ మతవాదులు కాబట్టి మనమంతా ఇండియనైజ్ చేయటం అనే ఒక పదం ద్వారా మొత్తంగా కూడా ప్రజల్ని ఆకట్టుకునే, ఇప్పుడు దాకా మనం అంతా ఇంగ్లీష్ మానసపుత్రులుగా ఉన్నాము, ఇప్పుడు అంతా ఇండియనైజ్ చేద్దామనే దీంట్లో ఇప్పుడు ఈ చట్టాలను మారుస్తున్నామని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పేది ఇది ఎప్పుడు చాలా పాత చట్టాలు, వలస పాలకులు చేసినటువంటి చట్టాలు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చట్టాలను మనమే చేసుకోలేమా, మన చట్టాలను మనమే భారతీయత ఉట్టిపడే విధంగా మన చట్టాలను మనం చేసుకోవాలి అనేటువంటిది, కలోనియల్ లెగసీని మేము తుడిచిపెడతాం అని ఒక నినాదంతో ముందుకు వచ్చి ఈ చట్టాలను మేము మారుస్తామని చెప్పి అన్నారు. ఒకటి, ఈ 3 చట్టాలు అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఇవి బ్రిటిష్ వాళ్ళు మెకాలే రాసినటువంటి ఐపీసీ అదేవిధంగా లేదు, సిఆర్పిసి అదేవిధంగా లేదు, ఎవిడెన్స్ యాక్ట్ అదేవిధంగా లేదు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి మార్పులకి అమెండ్మెంట్స్ మన పార్లమెంట్ చేయటం, అనేక సార్లు వీటికి అమెండ్మెంట్స్ చేసి ఆ చట్టాలను మార్పులు చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. నిజంగా మరి ఇదేదో వలస పాలకులు ఎవరో పరాయి వాడు మన పరిపాలించేటప్పుడు మన అదుపులో ఉంచేదానికోసం మన హక్కుల్ని స్వేచ్ఛగా, మనకు స్వేచ్ఛ లేకుండా మన హక్కుల్ని కొన్ని పరిమితంగా ఇచ్చి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేశారు అనుకుంటే, అవి రద్దు చేసినప్పుడు మన పాలకులు, మన చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు, మన దేశాన్ని పాలించే పాలకులు మన కోసం, ఈ దేశ పౌరుల కోసం ఏ విధమైన చట్టాలు చేయాలి అనేది మొదటి ప్రశ్న. మరి ఏమైనా మార్పులు చేశారా వీటిల్లో? మొత్తం ఏంటంటే ఇది ఒక మొక్కలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా అని కొంతమంది అంటున్నారు. ఈ సారా గొడవలు లేని వాళ్ళేమో కొంతమంది ఇది కొత్త జాడీలో పాత పచ్చడి అని కూడా చెప్తా ఉన్నారు. చేసినటువంటి మార్పులు చూస్తే దాదాపుగా ఒక 10% లోపుగా ఉంటాయి 3 చట్టాలను తీసుకున్నప్పుడు. పేరు మార్చో, అట్ట మార్చో గొప్పగా మేము బ్రహ్మాండంగా మా చట్టాలు మేమే చేసుకున్నాం అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పాలకులు ఏంటంటే మనకే అంతా తెలుసు, మనకు విపరీతంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం అన్నీ కనిపెట్టేశామనేటువంటి కొన్ని కథలు చెప్తూ ఉంటారు కదా. ఆఖరికి ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా అవి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అటువంటి ప్రగల్భాలు పలకటం తప్పితే, అంటే మనం వాళ్ళు రాసినటువంటి చట్టాలకు మనం అట్టేసుకుని మన పేరు రాసుకుని పేరు మార్చి మన పేరు రాసినంత మాత్రం మనం చేసిన చట్టాలు అవుతాయా అంటే అది కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు పెట్టినటువంటి పేర్లు కూడా అసలు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 348 అనేది ఉన్నది. పార్లమెంట్లో చెప్పి పెట్టేటువంటి బిల్లులు, చట్టాలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండాలి అనేటువంటిది.
వీళ్ళ పేర్లు ఏంటంటే అది ఒక సాంస్క్రైజ్డ్ హిందీ లాగా ఉంది. పూర్తిగా హిందీగా కూడా కనపట్ల చూస్తా ఉంటే. చాలా మందికి మన వైపు వాళ్ళకైతే అలా నోరు తిరగట్ల ముందు పెద్ద పెద్ద నోరు తిరగట్లేదు. అవును. అది చూసి నేను ఆ మధ్య చూస్తాను పెద్ద పెద్ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ కూడా చదివి నోరు తిరక్క మేము పాత ఐపీసీ అంటాం, లేదా పాత సిఆర్పిసి అంటాం, లేదా పాత ఎవిడెన్స్ యాక్ట్ అంటాం అని బహిరంగంగా చెప్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పిచ్చి ఏమిటి వీళ్ళకి అసలు? ఇండియా అనే పదాన్ని అసలు లేకుండా చేయాలనేది కూడా ఒకటి కనపడతా ఉందా అనేటువంటి అనిపిస్తా ఉన్నది. ఇంతకుముందు వీటిల్లో ఈ చట్టాల్లో ఇండియా అనే దానికి ఒక డెఫినేషన్ ఉండేది. అసలు ఇండియా అనే పదానికి డెఫినేషన్ తీసేశారు. భారత్ అనేటువంటిది కూడా పెట్టలేదు. మరేంటో వీళ్ళ ఆలోచనలు, ఈ గందరగోళాలు అర్థం కాని పరిస్థితి. నిజంగా చట్టం కాలం మారినప్పుడల్లా చట్టాలు కూడా మన సమాజానికి అవసరమైనట్టుగా మారుతూ ఉంటుంది. చట్టం అనేటువంటిది ఎప్పుడు ఒక పారని జలపాతం లాగా ఉండదు, పారే జలపాతమే చట్టం కూడా. సమాజం ఎట్లయితే పారే జలపాతం, చట్టాలు కూడా అట్లా మారుతూ ఉంటాయి. గతంలో తప్పులు అయినవి తప్పులు కాని ఇప్పుడు తప్పులు అవుతాయి, ఇప్పుడు తప్పులైనవి భవిష్యత్తులో తప్పులు కాకపోవచ్చు. సమాజ ఆలోచనలు పరిస్థితులు బట్టి ఉంటాయి. మరి నువ్వు మార్చదలుచుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే అవసరమో ఆ సెక్షన్ల వరకు మారిస్తే సరిపోయేది. ఈ రోజున ఏంటంటే పేర్లు మార్చడమే కాకుండా ఏదైతే ఒక 90% అదే అన్నానే దాన్ని సెక్షన్ల నెంబర్లు మాత్రం పూర్తిగా మార్చేశారు. మనకి ఇప్పుడు 302, 420, ఐపీసీ ఇవన్నీ మనకు బాగా సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోతాయి. ఇప్పుడు వాటి నంబర్లన్నీ మార్చేశారు. కానీ 420 అదే 420 ఇప్పుడు మనం ఒక్కొక్క చట్టాన్ని ఒక్కొక్కటి మనం చర్చిద్దాం అండి. ఇప్పుడు ఐపీసీ అనేది దాంట్లో మార్పులు ఏమేమి తీసుకొచ్చారండి? ఐపీసీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కొన్ని కొత్తగా పనిష్మెంట్స్ కొత్తగా కొన్ని చేయటం జరిగింది. అంటే కమ్యూనల్ సర్వీసెస్ అనేది కూడా ఒక దాన్ని పెట్టారు. ఇంతకుముందు ఏంటంటే జైలు శిక్షలు, ఫైన్లు అవి ఉండేవి కదా. ఇప్పుడు కమ్యూనల్ సర్వీసెస్ అనేది ఒకటి పెట్టారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనే దానికి డెఫినేషన్ లేదు అసలు. అది కూడా కొన్ని నేరాలకి ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ కూడా ఒక పనిష్మెంట్గా పేర్కొన్నారు తప్పితే కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏ విధంగా ఉండాలి, దానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏమిటి అనేది లేదు. కాకపోతే అది అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నట్టున్నారండి. పేరుకేమో భారతీయత అంటున్నారు. అవును. అది అమెరికాలో ఏంటంటే ఇప్పుడు మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్, స్పీడ్ డ్రైవింగ్ అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత కమ్యూనిటీ సర్వీస్ అని చేస్తారు. చిన్న చిన్న నేరాలకి అది తెచ్చుకున్నారు, కొంత పెరుగుతూ ఉన్నారు. కానీ మనకు కూడా ఏంటంటే జూనియర్ జస్టిస్ యాక్ట్లో కొంచెం ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టంలో చెప్పాల. మరి అదేవిధంగా మరి ఆ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? రోడ్లు ఇవ్వటం కూడా కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? లేకపోతే మురికాలువలు తోడటం కూడా కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళి మరుగుదొడ్లు కూడా కడగటం కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? ఏది కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏం చేయాలి? అంటే ఆ వ్యక్తుల యొక్క దీనికి భిన్నంగా భంగం కలగకుండా కూడా చేయాలి కదా. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇష్టరాజ్యంగా చేయకూడదు కదా. మరి అటువంటిప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనేటువంటిది వివరణ చెప్పలేదు. అదేవిధంగా ఇంతకుముందు లైఫ్ ఇంప్రూవ్మెంట్ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే రిమైనింగ్ లైఫ్ అనేది కూడా కొంత అమెండ్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే కూడా అప్రజాస్వామికంగా ఏమిటంటే చేసింది వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది ఇంతకుముందు మనకి ఏపీ కోకా అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని. అది తర్వాత ఎత్తేసారు. ఇప్పుడు ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక సెక్షన్గా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పీనల్ కోడ్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఏమంటారంటే దాని డెఫినేషన్ చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా నేరాలను పెట్టి ఇవి చేసేవాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అవుతారు అన్నారు. దాంట్లో కంటిన్యూస్లీ వైలేటింగ్ ది కమిటింగ్ ది అఫెన్సెస్ అని ఏదైతే మనం ఇది చట్టం అంటే ధర్నాలు చేస్తాం అనుకోండి మనం, లేదు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. రాజకీయ కార్యకర్తలు అనేక ధర్నాలు చేస్తుంటారు. కొన్ని వాళ్ళ మీద కేసులు ఎప్పుడు విపరీతం కేసులు పెడుతుంటారు. ఇప్పుడు చూసినప్పుడు 25 కేసులు, 30 కేసులు, 40 కేసులు అట్లా దాఖలు చేస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు కంటిన్యూస్ గా నేరాలు చేస్తా ఉన్నారు అనేది కూడా దాంట్లోకి వచ్చేటట్టు కూడా ఆ డెఫినేషన్ పెట్టి రాజకీయ కార్యకర్తలను కానివ్వండి, ప్రశ్నించే గొంతులను కానివ్వండి, ఎవరైతే వీళ్ళని విమర్శిస్తారో, మనం పోయినసారి చూసాం విమర్శించిన ప్రతి వాళ్ళ మీద కూడా లేదా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అనే దానికి అవకాశం కల్పించేటట్టుగా ఆ డెఫినేషన్ పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది తప్పితే నిజమైన నేరస్తుల కంటే కూడా ఎవరైతే ఈ ప్రభుత్వాలకి పాలకులకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి కూడా కావలసినట్టుగా అంటే రాజకీయ కక్షలు తీర్చుకోవటం. ఇప్పటికే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఈడీని, సిబిఐని రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులు దెబ్బతీయడానికి అన్నారు. ఇప్పుడు చట్టంలో కూడా అదే చేర్చారంటారు. చట్టంలో కూడా ఎవరైతే దానికి ఏంటంటే వీళ్ళు చేసేటువంటి డెఫినేషన్స్ కూడా కాంక్రీట్ ఎవరు, ఇవి ఏంటంటే ఒక మైనం ముద్దలాగా పెడతారు.
పోలీసులు ఒక విధంగా అర్థం చేసుకుంటారు, న్యాయవాదులు ఒక విధంగా చేసుకుంటారు, జనం ఒక విధంగా అర్థం చేసుకుంటారు. దీని సరైన అర్థం భాష్యం చెప్పాల్సిన సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పటికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఇదంతా ఇక్కడ కింద నుంచి పైదాకా వెళ్ళేసరికి ఈ 25 ఏళ్ళు 30 సంవత్సరాలు బాధితులు ఎవరంటే సామాన్య ప్రజలు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళంతా ఏంటంటే బాధితులు అవుతారు. ఇంతేకాకుండా ఉపా యాక్ట్ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక యాక్ట్, ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది. దానికి ఏంటంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు అనుమతులు ఇవ్వటం, అవన్నీ దానికి ఉన్నటువంటి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ సెక్షన్ 15ని తీసుకొచ్చి ఈ పాత ఈ పీనల్ కోడ్లో ఏంటంటే దాంట్లో ఏంటంటే పెట్టేసి ఉపా యాక్ట్ కింద పెట్టాలా, లేకపోతే ఇప్పుడున్నటువంటి బిఎస్ఎన్ కింద పెట్టాలా అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్ణయం చేసుకుని ఆయన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పారు. ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండి ఉపా యాక్ట్ ఉన్నప్పుడు మళ్ళీ అదే సెక్షన్ మళ్ళీ దీంట్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే, మరి దాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని ప్రజల్ని మరింత హింస పెట్టే దానికోసం తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా ఒకటి. రెండోది, మరి ఈ మహిళలకు సంబంధించి, బాలికలకు సంబంధించి గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఐపీసీలో 16 సంవత్సరాలు నిండని బాలికల మీద జరిగితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, రిమైనింగ్ లైఫ్ అన్నారు. అసలు 2012లోనే పోక్సో యాక్ట్ అని అది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ చిల్డ్రన్ అనేటువంటి పోక్సో యాక్ట్ అనేటువంటిది వచ్చింది. దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడతారు. 2012 నుంచి ఎవరైనా 18 సంవత్సరాలు బాలిక మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నదనేది అందరికి తెలుసు. దాన్ని తీసుకొచ్చి 16 సంవత్సరాల లోపు జరిగిన వాళ్ళకి అక్కడ ఒక చట్టం ఉంటుంది, ఇక్కడ ఒక చట్టం. ఎందుకు అవసరం అనేది ఏంటి అనేటువంటిది అంటే, ప్రగల్భాలు పలికేదానికి, ప్రచారం చేసుకునే దానికోసం మేము మహిళలకు చాలా చేసాము అనేటువంటిది తప్పితే ఇవన్నీ కూడా మరొకటి కాదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించి ఏదో కొత్త మార్పులు వచ్చినాయి అంటున్నారండి, ఏంటంటే పోలీసులు ఇచ్చే బెయిల్కి సంబంధించి ప్రత్యేకించి ఏంటంటే, మన భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఈ ప్రిన్సిపల్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ప్రిన్సిపల్ ఏంటంటే, ఏ వ్యక్తి నేరం రుజువయ్యేంత వరకు నేరస్తుడిగా భావించకూడదు, అతను ఇన్నోసెంట్ అని, నేరస్తుడు కాదు అని భావించాలి. అది లీగల్ ప్రిన్సిపల్. కానీ విచారణ లేకుండా, విచారణ పూర్తి కాకుండా, శిక్షలు పడకుండానే విచారణలో ఉన్న ఖైదీలు లక్షల మంది జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ సమాజంలో అట్టడుగునున్న వాళ్ళు, పేదలు, అదేవిధంగా దళితులు, ముస్లింలు, నిరక్షరాస్యులు, వీళ్ళంతా కూడా జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. మరి విచారణకి జరగదు, విచారణని కాకుండా బెయిల్ రాని పరిస్థితిలో చాలా కనపడుతోంది. అనేకమైనటువంటి సంస్కరణ చేయాలని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ అనే కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే, మీరు భారతదేశానికి అవసరమైనటువంటి బెయిల్ చట్టాన్ని చెయ్యండి అని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎందుకంటే కొంచెం లిబరలైజ్ చేయండి, బెయిల్ అనేటువంటిది లిబరలైజ్ చేయండి, విచారణకు సత్వరం పూర్తి చేయండి, ప్రతి వాళ్ళని తీసుకెళ్లి విచారణ ఖైదీలను జైల్లో కుక్కడం సరైనది కాదని అనేక డైరెక్షన్స్. అంటే బెయిల్ అనేది ముద్దాయికి ఉండే హక్కు అని కూడా కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించినట్టు. అవును, అది మన కృష్ణయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా జైల్ ఈజ్ ఎక్సెప్షనల్, బెయిల్ ఈజ్ రైట్ అనేటువంటి ఒక నానుడు ఉంది. అదే అవుతా ఉంది. కానీ ఆచరణలో జరుగుతూ ఉందంటే అది జరగట్లేదు. అందుకని దానికి సంబంధించి ఒక బెయిల్ లాని మీరు తయారు చేయండి అని కూడా చెప్తే, వీళ్ళు ఏం చేశారంటే ఉన్న అవకాశాలకి మించి ఇంకా సాగదీసే దానికోసం, ఇంకా కాలయాపన చేసే దానికోసం, ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ మరింత ఎక్కువ రోజులు జైల్లో ఉండేదానికోసం కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయస్థానం రిమాండ్ కనుక చేసినట్లయితే, ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏంటంటే, మొదటి 15 రోజుల లోపలే పోలీసు వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ కావాలంటే పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి ఒక అవకాశం ఉన్నది. అది మొదటి 15 రోజుల్లోనే అడగాలి వీళ్ళు. కానీ ఇప్పుడు ఈ చేసిన కొత్త చట్టం ద్వారా ఏంటంటే, కొన్ని నేరాలకు 40 రోజులు, కొన్ని నేరాలకు 60 రోజులు వాళ్ళు పెంచడం జరిగింది. అంటే 40 రోజులు, దాదాపు 60 రోజుల వరకు బెయిల్ రాని పరిస్థితి కూడా ఆచరణలో కనపడుతుంది మనకి. కాబట్టి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలను కూడా వీళ్ళు ఇంకా కుదించారు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చండి. ఇప్పుడు పోలీస్ కస్టడీకి సంబంధించిన అది కూడా కొంత కఠినతరం చేసినట్టు కనిపిస్తుంది. అదైతే ఇంతకుముందు మొదటి 15 రోజుల్లోనే కస్టడీ అడగాలి. 15 రోజులు దాటిపోతే వాళ్ళు కస్టడీ అడగడానికి వాళ్ళ హక్కు లేదు. చట్టంలోనే ఉన్నది. సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి తీర్పుల్లో దాన్నే ఉటంకించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, కొన్ని నేరాల్లో 40 రోజుల వరకు వీళ్ళు కస్టడీ అడగొచ్చు, లేదు కొన్నిట్లో 60 రోజుల వరకు అడగొచ్చు. అందుకని ఏంటంటే, ఆ 15 రోజుల క్యాప్ను తీసేయటం జరిగింది. 40 రోజులు 60 రోజులు చేయటంతో పోలీసులు ఏమిటన్నట్లయితే, బెయిల్ రాకుండా చేయాలన్నట్లయితే
మొట్టమొదటి 15 రోజుల్లో ఒక 2 రోజులు తీసుకెళ్ళి, తర్వాత ఇంకో 15 రోజులు, ఇంకో 2 రోజులు తీసుకెళ్ళి, ఇట్లా 40 రోజుల్లో 15 రోజులు గాని, 60 రోజుల్లో 15 రోజులు గాని మేము వాడుకునే అవకాశం ఉన్నది గాబట్టనేది దాన్ని తేలికగా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకనే దాన్ని సరైనది కాదు అనేటువంటిది గూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిఆర్పిసిలో తెచ్చిన మార్పులేంటి? వాటి వలన వచ్చిన నష్టాలేంటండి? సిఆర్‌పిసి దగ్గరకొచ్చేసరికి మొన్న 3 చట్టాల్లో ఎక్కువ మార్పులు చేసింది సిఆర్‌పిసికేనండి. ఇది చూసినట్లయితే పోలీసుల్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా అంటే సూపరింటెండెంట్ గాని, అడిషనల్ సూపరింటెండెంట్ గాని ఆ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్‌గా గుర్తింపు తీసుకురావడానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని అమెండ్మెంట్ ఏముందండి కొత్త చట్టంలో పెట్టారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అసలు పోలీస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హక్కులు మీరు ఎలా ఇస్తారు అనేటువంటిది అనేక సందర్భాల్లో ఢిల్లీలో జరిగినప్పుడు ప్రశ్నించడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఈ మధ్య మద్రాసులో కూడా అటువంటి జీవో ఏదో పాస్ చేస్తే మద్రాస్ హైకోర్టు కూడా దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అసలు పోలీసు అధికారులు ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవుతారో అది కుదరదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అంటే ఎట్లాగా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఉన్నారు కదండి. రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు మేజిస్ట్రేట్ అంటే ఏమరు అనే దానికి ఒక నిర్వచనానికి వచ్చేసరికి సెక్షన్ 3లో ఇచ్చినటువంటి నిర్వచనం కొంచెం గందరగోళంగా పెట్టడం. అదేవిధంగా ఇంతకు ముందే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఏంటంటే 24 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తి కాకపోతే నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి అని ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని ఉండేది. ఇప్పుడు ఆ జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేసి నియరెస్ట్ మేజిస్ట్రేట్ అని రాశారు. అంటే పోలీసులే కేసు పెడతారు, పోలీసులే విచారిస్తారు, పోలీసులే బెయిల్ ఇస్తారు, ఇవాళ లేదని డిసైడ్ చేస్తారు. అదే కొంత కాదు, సెక్షన్ 3లో మేజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేటే అని చెప్పామంటున్నారు కానీ అది క్లారిఫికేషన్ సరిగ్గా లేక అది ఒక గందరగోళమైనటువంటి డెఫినేషన్గా ఉన్నది. మరి దీన్ని భాష్యం చెప్పేది, దీన్ని మళ్ళీ చిట్ట చివరికి దీని మీద కరెక్ట్ అయినటువంటి చెప్పాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ గందరగోళం అంతా పూర్తి అయ్యేసరికి మళ్ళీ 20-25 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి. ఈలోపు పోలీసులు వాళ్ళ పెత్తనం కొనసాగించేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు కస్టోడియల్ డెత్ అంటే పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఏదైనా హత్య కానీ మహిళపై అత్యాచారం జరిగితే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయొచ్చు అని ఉంటే అందుట్లో కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేయడం జరిగింది. ఆ పదాన్ని తీసేయడంలో అప్పుడు మరి మేజిస్ట్రేట్ అంటే మేము మేజిస్ట్రేట్సే కదా అని పోలీసులు, మేము మేజిస్ట్రేట్సే కదా అని రెవెన్యూ అధికారులు, ఇక్కడ జ్యుడిషియల్ అనేటువంటి పదం తీసేశారు కదా అంటే దీని మీద వాదోపవాదాలు కానివ్వండి, ఒక ఫైనాలిటీ వచ్చేది ఎప్పుడు ఏమిటి అనేటువంటి ఒకటి. అసలు గతంలో చట్టంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ అనే పదాన్ని మీరు అసలు తీసేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏ దురుద్దేశం లేకపోతే దాన్నే కొనసాగించవచ్చు కదా మీరు అనేటువంటిది కూడా మనం అడిగితే దానికి ఎందుకు ఆ పదాన్ని తీసేశారని. అదేవిధంగా సెక్షన్ 3లో మీరు చెప్పినటువంటి మేజిస్ట్రేట్ అనేటువంటి డెఫినేషన్కి ఇది అప్లై అవుతుంది, వాళ్ళకి అప్లై కాదు అనేటువంటి స్పష్టత ఉన్నదా అంటే నిర్దిష్టంగా లేని పరిస్థితి మనకి కనపడతా ఉంది. అంటే పోలీస్ స్టేట్ గా మారిపోయే ప్రమాదం ఉంది కదండి ఇప్పుడు ఈ రకమైన. ఎందుకంటే పోలీసులకు ఎప్పుడైతే విచ్చలవిడి అధికారాలు వచ్చేసినాయో చాలా సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక ముద్దాయి నేరాన్ని ఒప్పుదల స్టేట్మెంట్ అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. దానికి వచ్చేసరికి ఏంటంటే పోలీసులకి అధికారం లేదు కానీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కంటే ఈ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఆ అధికారాన్ని ఇవ్వటం జరిగారు. అదే గనక కన్ఫెషన్నే గనక వ్యాలిడిటీ అని చెప్తే వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, చాలా మంది బ్రతుకులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ రోజున పోలీసు వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనకు తెలుసు. మన రాష్ట్రంలో మన ఇక్కడ చూసుకున్నప్పుడైతే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే వాళ్ళ విధులను నిర్వర్తించడంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేశారు తప్పితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా వాళ్ళు రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ నిలబడి ప్రభుత్వాన్ని కాదు ఇది మన పరిధి కాదు అని చెప్పినటువంటి ఘటనలు లేవు. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఒకటి అనుకుంటే వీళ్ళు 2 చేసినటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. మరి అటువంటప్పుడు ఈ పోలీసులు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఇటువంటివి పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఏంటంటే అసలు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటే న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి హక్కులు ఈ జ్యుడిషియల్ అంశాలను విచారించడానికి న్యాయ వ్యవస్థకే హక్కు ఉండాలి, న్యాయ వ్యవస్థకి అధికారం ఉండాలి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వారన్ హేస్టింగ్స్ ఉండగానే ఆయన 1793లోనే ఈ ప్రతిపాదన చేయటం, రెవెన్యూ అధికారులకి ఏ విధమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉండకూడదని కూడా ఆయన చెప్పాడు. మరి ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ మనం రెవెన్యూ అధికారులకి జ్యుడిషియల్ అధికారాలు ఇస్తామని చెప్పటం
ప్రజల హక్కుల్ని భంగం చేయటం, ప్రజలకి మన చేత మనం పరిపాలించే మన సొంత దే స్వరాజ్యం వచ్చిన తర్వాత మనం చేసే చట్టాలు మన ప్రజల్ని అధికారుల పెత్తనం పెంచుతా ఉందా, తగ్గిస్తా ఉందంటే అధికారుల పెత్తనం పెంచుతా ఉన్నది అనేటువంటిది కూడా ఒకటి గమనం. అంటే వలస చట్టాలు వద్దని చెప్తూనే మళ్ళీ అదే బాటలో నడిచినట్టు అనిపిస్తుందండి. అంటే వాళ్ళు అదే బాటలోనే ఇంకా ఆటికి మించిపోయారేమో అనిపిస్తా ఉంది. బ్రిటిష్ ఆడున్న ఇటువంటి చట్టాలు చేసేవాడు కాదేమో అనిపిస్తా ఉంది. బ్రిటిష్ ఆడు ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఇప్పుడు అనలా, వీళ్ళే అన్నారు. అంతేకాకుండా ఇంకొకటి, ప్రభుత్వ అధికారుల్ని అనేక మంది నేరాలు చేయొచ్చు, ఎందుకంటే దౌర్జన్యం చేయొచ్చు సామాన్య పౌరుల మీద. అధికారం అడ్డం పెట్టుకుని మేము మా విధి నిర్వహణలో చేస్తున్నామని చెప్పి అనేక మంది ప్రభుత్వ అధికారులు చాలా సందర్భాల్లో ఆయన నేరాలు చేస్తూ ఉంటారు. మేము కూడా చాలా మనకు విజయవాడలో మేము తీసుకున్నట్లయితే బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున పోలీస్ ఎన్కౌంటర్లు చేసినప్పుడు, పోలీస్ స్టేషన్లో కొంతమందిని కాల్చి చంపినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ కమిషనర్ని కూడా ఒక హత్య కేసులో ముద్దాయిగా కోర్టుకు తీసుకురాగలిగాం. కారణం ఏంటంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. అది పోలీసులకి క్రైమ్ రిజిస్టర్ చేయరు కదా, మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ కంప్లైంట్ ద్వారా ఆ ముద్దాయిల్ని, అంటే ఐపీఎస్ ఆఫీసర్, కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉద్యోగులతో పాటుగా మిగతా వాళ్ళందరినీ ముద్దాయిలుగా కోర్టులు నిలబెట్టగలిగాం. ఇటువంటిది జరిగితే మరి ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి ఏంటంటే దాదాపుగా అవకాశాలను లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏం చెప్తున్నారంటే, ఏదైనా ప్రభుత్వ అధికారి మీద ఎవరైనా పౌరుడు ప్రైవేట్ కేసు కనుక న్యాయస్థానంలో దాఖలు చేసినట్లయితే మొట్టమొదటిగా పోలీసు వాళ్ళని పిలిచి ఏం జరిగింది అనేటువంటి వాళ్ళ రిపోర్ట్ తీసుకోవాలి. 2, ఎవరి మీద అయితే నేరారోపణ చేస్తున్నాం అతన్ని పిలిచి మాట్లాడాలి. అతనే కాకుండా అతని పై సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవాలి అనేటువంటిది, ఇటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటిది ఇక ఏ విధంగానూ ప్రైవేట్ కంప్లైంట్ వేయలేని పరిస్థితినే మనం కనపడతాం. అంటే ఇంకా పోలీస్ ఎన్కౌంటర్లు అట్లాంటివి జరిగినప్పుడు కానీ, మామూలుగా కస్టోడియల్ డెత్స్ జరిగినప్పుడు కానీ ఇంకా లాయర్లు కూడా ఏం చేసే పరిస్థితి లేదంటారా? మనం చేసే పని మనం చూస్తున్నాం అనుకోండి, చూసిన అయ్యా నేను చూశాను, నా ఎదురుగా నీడు కాల్చి చంపాడు అంటే ప్రైవేట్ కంప్లైంట్ అంటే పోలీసులు కనుక ఛార్జ్ షీట్ పెడితే, వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ ఛార్జ్ షీట్ పెడితే పెట్టినట్టు. లేకపోతే మనం వెళ్తే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే కాల్చి చంపాడో ఆయన పిలిచి మాట్లాడాలి, అది పై అధికారిని పిలిచి మాట్లాడాలి, పోలీసులను పిలిచి మాట్లాడాలి. ఇవన్నీ అంటే న్యాయస్థానానికి కూడా ఉన్నటువంటి హక్కుల్ని వీళ్ళు కుదించేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే మేము సాక్ష్యాలు కనుక న్యాయస్థానం సంతృప్తి చెందితే డెఫినెట్గా ముద్దాయిలకు డైరెక్ట్గా సమన్ సర్వ్ చేసి కోర్టుకు హాజరమని చెప్పేది. కానీ ఆ పరిస్థితి దాదాపు పోయింది. ఇది పబ్లిక్ సర్వెంట్స్కే కాదు, ప్రైవేట్ కేసుల్లో ఏ వ్యక్తి మీద అయినా ఒక కంప్లైంట్ వేస్తే మెటీరియల్ ఉంటే ఏంటంటే నోటీస్ సమన్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు సమన్ ఇవ్వక ముందే నీ మీద కేసు ఇట్లా ప్రైవేట్ కంప్లైంట్ వేశారు, కేసు తీసుకోవచ్చా లేదా, నీ వాదన చెప్పుకోమని చెప్పి సాధారణ ముద్దాయిలను కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది, కేసులు త్వరగా అవుతాయి, సత్వరంగా అయిపోతాయా, ఇంకా డిలే అవుతాయా అంటే ప్రతి స్టేజ్ నుంచి ఇంకా డిలేగానే కదా అయ్యేది. మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక నుంచి సత్వర న్యాయం అయిపోతుంది, బ్రహ్మాండంగా న్యాయం త్వరగా అయిపోతుంది, 30 రోజుల్లో అయిపోతుంది, 60 రోజుల్లో అయిపోతుంది అంటున్నారు. పోలీస్ సంస్కరణలు తేకుండా, న్యాయస్థానంలో జ్యుడిషియల్ సంస్కరణలు తేకుండా, జైలు సంస్కరణలు తేకుండా, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మేమేది ఈ చట్టాలు మార్చి చేస్తామనే దానికి ఏంటంటే అది ఒక భ్రమ. వీళ్ళు ఏంటంటే ప్రజల్ని మోసపుచ్చేదానికి ఇటువంటి చట్టాలు చేశారు. ప్రజలకు ఉన్నటువంటి అవకాశాలని, హక్కుల్ని కాలరాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా మనం భావించవచ్చు. అంటే ఇందిరాగాంధీ కాలం నాటి అత్యవసర పరిస్థితి కంటే కూడా ఇప్పుడు చాలా రిప్రెషన్ అనేది కొనసాగుతుంది మోడీ హయాంలో అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ చూస్తుంటే అటువంటి రిప్రెషన్స్ ఫ్యూచర్లో ఏమైనా వస్తే వాటిని అవి కూడా చట్టబద్ధంగా ఉండేటట్టు, లేకపోతే వాటికి కూడా ప్రభుత్వానికి లేకపోతే పోలీసులకి రక్షణ ఉండేటట్టు దీంట్లో ఈ పొందుపరిచినట్టు అనుకోవాలా నిబంధనలు? అంటే ఫ్యూచర్ గవర్నెన్స్కి అడ్డు లేకుండా, వాళ్ళ ఏదైతే గవర్నెన్స్ అనుకుంటున్నారో ఇప్పుడు దానికి అడ్డు లేకుండా చేద్దాం. ఏంటంటే జూన్ 25-26 తారీఖులు పెట్టి ఎమర్జెన్సీని తలుచుకుని ఉపన్యాసాలు చెప్తున్నారు మనకి. కానీ ఈ రోజునున్నటువంటి పరిస్థితిలో 100 ఎమర్జెన్సీల్లో పెట్టున ఈ రోజున భారతదేశంలో ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. ఏ వ్యవస్థని వీళ్ళు పాడు చేయలేదు, ఏ వ్యవస్థని స్వతంత్రంగా బ్రతకనిస్తున్నారు, ఏ వ్యవస్థని శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఆలోచించనిస్తున్నారంటే ఎక్కడా లేదు అనేటువంటిది మనం గమనించవచ్చు. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని అడ్డగోలుగా జైళ్ళల్లో పెట్టడం, సెంట్రల్ ఏజెన్సీస్ని ఐటీని కానీ, ఈడీని కానివ్వండి, సిబిఐని కానివ్వండి ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నదని స్పష్టంగా కనపడతా ఉన్నది, ఎన్ఐఏని కానీ. మరి వీళ్ళొచ్చి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తున్నారు తప్పితే వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఒక ఉన్మాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషించి మెజారిటీ హిందువులందరినీ ఏకం చేసి మన పక్కన మన ఓట్ బ్యాంక్గా మార్చుకుంటే
మన ఇష్టం వచ్చినట్టు పరిపాలించవచ్చు అనేటువంటి ఒక భావన తప్పితే వీళ్ళకి రాజ్యాంగ విలువలు కానీ ప్రజాస్వామిక విలువలు కానీ లేవు. ఉండేట్లయితే వీటిని చర్చించేవాళ్ళు, ప్రజలతో చర్చించాలి ముందు. ఎప్పుడండి వీళ్ళు మొదలుపెట్టింది? కరోనా లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఆ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆన్లైన్లో పెడతారు, మేము క్రిమినల్ చట్టాలను మార్చదలుచుకున్నాం, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి మేము వెంటనే రాయటం జరిగింది. మీరు లాక్డౌన్ చేసి ఆన్లైన్లో క్రిమినల్ చట్టాలను మారుస్తామని ఒక ప్రకటన చేసి మీరేమి అమెండ్మెంట్స్ కావాలి అని కోరుకుంటున్నారంటే సరైనది కాదు. అసలు మీరు ఏ విధమైనటువంటి మార్పులు చేయదలుచుకున్నారో ముందు పెడితే, ఒక డ్రాఫ్ట్ లాంటిది పెడితే అవి సరైనయో కాదో ప్రజలు చెప్తారు తప్పితే మీకేం కావాలి అనేటువంటిది మీరు చేసేది మనసులో ఒకటి పెట్టుకొని ప్రజలను ఏదో అడిగి చేయడానికి తప్పితే ఇది సరైన సమయం కాదు, మీరు కరెక్ట్ కాదని కూడా చెప్పాం. అది లేదా అప్పుడే చేయడానికి చూశారు. తర్వాత ఏంటంటే మరలా పార్లమెంట్లో పెట్టడం, పార్లమెంట్ సభ్యులందరినీ దాదాపు 142 మందిని ఎక్స్పెల్ చేసి ఏమాత్రం చర్చ లేకుండా ఎస్ అనిపించి చట్టాలను మార్చారంటేనే వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి కూడా మనకు. ఇప్పుడు ఇంత హడావుడిగా మార్చాల్సిన అవసరం ఏముందంటారు? హడావుడిగా అంత మార్చాల్సిన, ఎందుకంటే వీళ్ళు మార్పులు చేసామని చెప్తున్నారు చూశారు, దాదాపుగా మేము ఆచరణలో చేస్తాను ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, ఆన్లైన్ అంటే మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సాక్షులను ఆన్లైన్లోనే విచారించవచ్చు అనేటువంటిది, దానికి తగ్గటువంటి కొన్ని చేశారు. మేము గత 7-8 సంవత్సరాలుగా నేను విజయవాడ కోర్టులో కూడా ఆన్లైన్ క్రాస్ ఎగ్జామినేషన్ నేను స్వయంగా చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక డైరెక్షన్స్ దాదాపు 20 సంవత్సరాల క్రితమే 2003లోనో సుమారు ఆ ప్రాంతంలోనే ఒక తీర్పు చెప్పి ఆన్లైన్ ద్వారా సాక్షులను విచారించడానికి అవకాశం ఉన్నది, మనం చేయొచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము చేస్తాం. ఇప్పుడు ఆ టెక్నాలజీని మార్చేసాం, ఆన్లైన్ చేసాం, అన్ని ఆన్లైన్లో అయిపోతాయి కాబట్టి గొప్ప మార్పుగా వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ జరిగేటువంటి దాన్ని ఒక చట్టబద్ధమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా విక్టిమ్స్కి మేము చాలా రైట్స్ కల్పించామని చెప్తూ ఉన్నారు. ఈ విక్టిమ్స్ రైట్స్ గురించి కూడా దాదాపుగా 1997 నుంచి అనేకమైనటువంటి తీర్పులు రావటం జరిగింది. 2008లో కూడా విక్టిమ్స్ కూడా న్యాయవాదులను పెట్టుకోవచ్చు, ప్రాసిక్యూటర్ని అసిస్ట్ చేయొచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ వాదనలు చేయొచ్చు అనేటువంటిది ఎప్పుడో మార్చి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో మనం కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు బెయిల్ రద్దు చేయమని చెప్పి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించడం, వాటి మీద సుదీర్ఘంగా వాదనలు జరగటం, వాళ్ళు థర్డ్ పార్టీ అయినా కూడా హక్కు ఉన్నది అనేటువంటిది కూడా చెప్పి ఇటువంటి హక్కులను కూడా న్యాయస్థానాలు న్యాయమూర్తులు గుర్తించి ఇది ఆచరణలు జరుగుతూ ఉన్నాయి. అందుకని మేము విక్టిమ్స్కి చాలా రైట్స్ ఇచ్చేసాం అనేటువంటి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, విక్టిమ్స్కి రైట్స్ ఇచ్చేసాం మేము, ఏదో చాలా బ్రహ్మాండంగా చేసామని చెప్పి చెప్తున్నారు తప్పితే అవి ఆచరణలో జరుగుతూనే ఉన్నాయి. మరొకటి కాలయాపన కాకుండా మేము చేస్తున్నామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియాస్ అని, మెట్రోపాలిటన్ చీఫ్ సెషన్స్ జడ్జి, అదేవిధంగా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్, జ్యుడిషియల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ అనేటువంటి ఒక లేయర్ ఉన్నది. వీళ్ళు సీనియర్ సివిల్ జడ్జెస్ ఏంటంటే ఈ కేసులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ అనే వాళ్ళు కూడా కొన్ని కేసులు చేస్తూ ఉంటారు. ఇవాళ ఈ లేయర్ను వాళ్ళు రద్దు చేయటం, మెట్రోపాలిటన్ ఏరియా అనే దాన్ని ఎందుకు రద్దు చేశారో తెలీదు. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ని రద్దు చేశారు, అదేవిధంగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ని రద్దు చేశారు, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిని రద్దు చేశారు, అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ని కూడా రద్దు చేశారు. దీంతో ఏంటంటే అన్ని చేస్తే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు, మిగతా అన్ని లేకపోతే జిల్లా న్యాయస్థానం అంటే సెషన్స్ కోర్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సెషన్స్ కోర్టుల మీద భారం పెరిగేటువంటి అవకాశం ఉండి మరింత కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒక పక్కనేమో మేము సత్వర న్యాయం చేస్తామని చెప్తారు, వీళ్ళు చేసేటువంటి మార్పులేమో కాలయాపన చేసేదానికి జరుగుతున్నాయి తప్పితే మరొకటి కాదు. ఏమాత్రం బాధ్యత లేకుండా, సరైనటువంటి చర్చ లేకుండా, ఎవరైతే ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్స్ ఉంటారో న్యాయవాదులు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఈ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే వాటికి కావాల్సినటువంటి సలహాలు తీసుకోకుండా ఏంటంటే ఎవరో పైన కొంతమంది ఆఫీసర్స్ని పెట్టేసేసి ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే కొంతమంది ప్రొఫెసర్, దీన్ని చేయడానికి ఏంటంటే 5గురిని కమిటీ చేస్తే 3 ప్రొఫెసర్స్, కానీ ప్రొఫెసర్స్ కాదు కదా మనకు కావాల్సింది ఆచరణలో ఉండేటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యలు. దేర్ ఆల్ నాన్ ప్రాక్టీసింగ్ కదా వాళ్ళు. సార్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు కానీ పాఠాలు చెప్తారు తప్పితే వాళ్ళకి ఆచరణ అనేటువంటిది చూసినప్పుడు ఆచరణకు సంబంధించి తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టి చేయటం అనేటువంటిది ఒకటి. రెండోది అసలు న్యాయశాఖ చేయాల్సింది ఏంటంటే హోంశాఖ చేస్తుంది. ఇది హోంశాఖ అంటే పోలీస్ శాఖ చేసేది పోలీస్ యాంగిల్ నుంచే ఉంటుంది తప్పితే న్యాయశాఖ చేస్తే బ్యాలెన్స్ మన రాజ్యాంగం ఏంటి, చట్టాలు ఏంటి, పౌర హక్కులు ఏంటి, ప్రజాస్వామ్యం ఏంటి, ఉన్నటువంటి వారసత్వాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ప్రజాస్వామిక వారసత్వాన్ని, మన స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని ఇవన్నీ ఆలోచించి చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని అంటే మనం మొరటగా చెప్పాలంటే కుక్క పని గాడి చేసినట్టుంది అనుకుంటున్నా. అంతే పోలీసు వాళ్ళు అయితే కరపత్రం చేసి బాగా చేయగలుగుతున్నట్టుగా హోంశాఖ ద్వారా ఈ చట్టాలన్నీ మార్పించినటువంటి. ఎందుకంటే న్యాయశాఖ చేయాల్సిన పని ఇప్పుడు న్యాయపరమైన చట్టాలని
జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉన్నాళ్ళు చేయాలి. పోలీసులు చేయటం అంటేనే, పోలీసు చేయటం ఏంటండి ఇప్పుడు జడ్జి చేయాల్సిన పని? చేసిన మార్పులు తక్కువ. ఆ తక్కువ మార్పులు కూడా ఏంటంటే మన ప్రజాస్వామిక వ్యవస్థకి భిన్నంగాను, రాజ్యాంగ స్పిరిట్‌కి వ్యతిరేకంగాను ఉన్నాయి. అవేంటంటే సామాన్య ప్రజల్ని, రాజకీయ కార్యకర్తల్ని, ప్రశ్నించే గొంతుకల్ని పీక నొక్కటానికి, మరింత హింస పెట్టేదానికి పోలీసులకి మరింత ఎక్కువ అధికారాలు ఇవ్వటం ద్వారా ఏంటంటే ఇప్పుడున్నటువంటి నియంతృత్వాన్ని మించినటువంటి నియంతృత్వ పోకడలు పోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో కొన్ని పాయింట్స్ చెప్పారండి. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో ఏమేమి మార్పులు చేశారు? దానివల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం మామూలు జనం కోసం. ఎవిడెన్స్ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చేసిన మార్పులు చాలా తక్కువ అండి. దాంట్లో దాదాపు 95, 96% పాత చట్టమే ఉంది. ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించే వాళ్ళు కొంచెం మార్పులు చేయటం జరిగింది. అదే కాపీ పేస్ట్ చేశారు అనేది ఒక మాట వచ్చిందండి అది కొంతమంది. ఏంటండి? కాపీ పేస్ట్ చేశారు అనేది. అది కాపీ పేస్ట్ మొత్తం ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ 3, 4 సెక్షన్స్ తప్పితే మొత్తం అవే ఉంచారు. వాటిలో ఏంటంటే దీన్ని ఇంతకు ముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు దీన్ని ప్రైమరీ ఎవిడెన్స్‌గా కోర్టులు గుర్తించేవి కాదు. సెకండరీ ఎవిడెన్స్‌గా తీసుకునేవి. ఇప్పుడు వాటిని ప్రైమరీ ఎవిడెన్స్‌గా గుర్తించొచ్చు అనేటువంటిది ఒకటి. ఒక సందర్భంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని మనం ప్రొడ్యూస్ చేయడానికి మనకున్నటువంటి పరిస్థితులు, దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ, అది ట్యాంపర్ కాలేదు అని చెప్పడానికి చాలా సమస్యలు. మన దేశంలో చూసుకుంటేనే అనేక సమస్యలు. మనం కోరేగాం కేసు గనక తీసుకుంటే ఎవరైతే ముద్దాయిలుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో వాళ్ళ కంప్యూటర్స్‌లోకి మాల్ సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రడ్యూస్ చేసింది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీయే చేసింది అనేటువంటిది కూడా ఒక విమర్శ వచ్చింది. అమెరికన్ కంపెనీ ఇవన్నీ టెస్ట్ చేసి కూడా మేము రుజువు చేయగలుగుతాం. వాళ్ళ దాంట్లోకి మాల్ సాఫ్ట్‌వేర్‌ని పంపించారు అనేటువంటి చెప్పింది. ఒక ఎన్ఐఏ అంటే ఒక పెద్ద మరి జాతీయ భద్రతా ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించింది. మరి అటువంటి వ్యవస్థలే ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాయి. అదేవిధంగా మధ్య మొన్న విశాఖపట్నంలో పోలీసు అధికారి మాట్లాడుతూ విశాఖపట్నంలో సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్ ద్వారా ఆన్‌లైన్‌లో పోతా ఉన్నాయని కూడా చెప్పారు. మరి దీనికి రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ రక్షణ ఏ విధంగా రక్షణ కల్పిస్తారు? వీటన్నిటికి దానికి లేకుండా ఏదో ఇది మనం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ కూడా తీసుకోవచ్చన్నారు. కానీ దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ గానీ, దానికి ఎట్లా ఏమిటి అనేటువంటి ఇవన్నీ లేకుండా ఊరికనే అనేదానికి మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే క్రియేట్ చేయటం, ఆ సైబర్ క్రైమ్ గానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడం ఎట్లా, వీటికి సంబంధించినటువంటి సూత్రాలు లేకుండా ఫార్మల్‌గా ఏంటంటే ఇది సెకండరీ ఎవిడెన్స్ కాదు, ప్రైమరీ ఎవిడెన్స్ అనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది. అది కూడా సరైంది కాదండి. అదేనండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్‌కి సంబంధించింది ఇప్పుడు మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు హ్యాక్ చేయటము, లేదంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రకరకాల మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఆ టెక్నాలజీకి సంబంధించి కూడా జడ్జెస్కి కానీ, పోలీస్ ఆఫీసర్స్కి కానీ సరైన నాలెడ్జ్ లేదు. ఇవన్నీ లేని సమయంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో కానీ, లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఉన్న ఎవిడెన్స్ని దాన్ని కోర్టులో సాక్ష్యం కింద మరి చేస్తే కష్టం కదండి. ఇప్పుడు న్యాయం జరగదు కదా. అంటే మనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే కొంతమంది విక్టిమ్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని రుజువు చేయడం ఇప్పుడు న్యాయవాదులు కూడా ఎక్స్పీరియన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అది నిజంగా అది ట్యాంపర్ చేశారా లేకపోతే, ఎందుకంటే మేము మొన్న ఒక క్లాస్ దీని మీద ఒక హైకోర్టు న్యాయమూర్తి ద్వారా క్లాస్ చెప్తుంటేనే ఆయన ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టు ఆయనే ఏమి ఇవ్వకుండానే వచ్చినట్టు చూపించారు మాకు. ఇదిగోండి దీన్ని చూస్తే మెసేజ్ ఎట్లా వచ్చిందని దానికి ఒక మాల్ సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని పెడితే మనం వాళ్ళతో మాట్లాడిన ఇవన్నీ వచ్చింది అని చూపించారు. దీన్ని మళ్ళీ ఎట్లా కనిపెట్టాలి అనే దానికి పోలీసు వాళ్ళకి దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్వెస్టిగేట్ చేయాలంటే అడ్వకేట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటే న్యాయమూర్తి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే. కాకపోతే చూపించగానే ఇదిగోండి ఏమన్నా బూతు మన దగ్గరికి వచ్చిందని మనమే క్రియేట్ చేసి పెట్టి ఇదిగో పలానా ఆయన నాకు ఈ మెసేజ్ పెట్టాడంటే పోలీసు వాడు నిజమేనా అనుకుని బయలుదేరితే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కాకుండా దాన్ని కూడా ప్రైమరీ ఎవిడెన్స్ గానే గుర్తించేయచ్చు అనేటప్పటికి వచ్చేసరికి ఏంటంటే చాలా సమస్యలు వస్తాయి. అదేవిధంగా న్యాయస్థానాలు వాటి సొంతంగా ఆలోచన చేయడానికి లేకుండా కూడా వాటికి కూడా కట్టడి చేసేటువంటి అవకాశాలు ఇవి కూడా సరైనవి కాదు అనేటువంటి కూడా మనం గమనించాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరైనా ప్రత్యర్థుల మీద రాజద్రోహం కేసులు పెట్టడం మొన్నటిదాకా జరిగిందండి. ఇప్పుడు రాజద్రోహం అనే దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర కూడా కేసులు దాని మీద కూడా ఒక ధర్మాసనం వేసినట్టున్నారు. ఇప్పుడు కొత్తగా రాజద్రోహం అనే దాన్ని దేశద్రోహం అని మార్చి అదే వలస చట్టాన్ని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుందండి. అవునండి. ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టులోకి వచ్చినప్పుడు ఇదేమిటంటే అసలు ఇది ఇందాక మనం అనుకున్నట్టు వలస పాలకులు పెట్టినప్పుడు ఉన్నారంటే మన స్వాతంత్రోద్యమంలోకి రాకుండానో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండానో ఉండేదానికోసం అటువంటి సెక్షన్ పెట్టారు ఉంటారు. దానికి ఇంకా దాని యొక్క అవసరం మన పాలకులు మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి, దాన్ని ఎందుకు తీసేయకూడదు, మేము దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తామని సుప్రీంకోర్టు
న్యాయమూర్తులు ఆ రోజు బెంచ్ మీద నుంచి చెప్పడం జరిగింది. అబ్బాయి మీరు అవసరం లేదు, తొందరపడవద్దు, మేమే దాన్ని రద్దు చేస్తాం, అసలు మోడీ గారు దానికి కట్టుబడి ఉన్నాడు అని ఏదో మోడీ గారు ఆయన చెప్పిన ప్రసంగాలను ఒక అఫిడవిట్ రూపంలో కూడా అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వేయటం జరిగింది. ఆ సెక్షన్ తీశారు, సెడేషన్ తీసేశారు, కానీ సెడేషన్ డబుల్ ప్లస్ అనేటువంటి ఇంకొక సెక్షన్ తయారు చేసి దానికంటే దుర్మార్గంగా ఐపీసీలో పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ప్రభుత్వాల కనే బదులు గవర్నమెంట్ అనే బదులు దేశం అని పెడుతున్నారు తప్పితే దానికి కూడా ఏంటంటే పోలీసులు దాన్ని దుర్వినియోగం చేయడానికి మనం ఎవరైతే ఏవైనా విమర్శలు చేసినా ఎట్లా కూడా ఆ చట్టం ఆ పరిధిలోకి తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఏంటంటే మేము చేయమని చెప్తూనే ఇది రద్దు చేసి దాని పేరు మార్చి మసిపూసి మారేడుకాయ చేయటం తప్పితే మరొకటి కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి అన్డెమోక్రటిక్ చట్టాలు ఈ సెక్షన్ మార్పులు చేయటం జరిగింది తప్పితే ఇది స్వయం పాలకులు చేసినటువంటిది లేదు, వలస పాలకులు మించిన నియంతృత్వం కోసం చేసిన చట్టాల్లాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ చట్టాలని ఛాలెంజ్ చేస్తూ లేదంటే వీటిని వాయిదా వేయాలని చెప్పేసి పిఎస్సిఎల్ కానీ లేదా కొంతమంది అడ్వకేట్లు కానీ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు కదా, దాని స్టేటస్ ఏంటండి? అంటే ఇప్పుడు దాని మీద స్టే ఇవ్వటం కానీ అట్లాంటివి ఏమి చేయలేదా? గతంలో ఏంటంటే ఒకటి ఇల్ డ్రాఫ్టెడ్ అని ఒక డిస్మిస్ చేశారు, ఒకటేమో ఇంకా చట్టాలు అమల్లోకి రాలేదు కదా అని డిస్మిస్ చేశారు, మళ్ళీ ఇప్పటికి ఒకటి పెండింగ్గా ఉన్నది. అట్లా కేరళ హైకోర్టులో కూడా ఈ పేర్లకు సంబంధించి కూడా ఈ పేర్లు పెట్టడానికి వీలు లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆర్టికల్ 348లో ఇంగ్లీష్లో ఉండాలని ఉంటే వీళ్ళేమో ఈ హిందీలో ఏదో రాసి మాకు అర్థం కానీ పెట్టారనేటువంటి కూడా ఒకటి ఉన్నది. అవి కూడా ఏంటంటే మొత్తం చట్టాలు కాకపోయినా కొన్ని సెక్షన్లు ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో, పోలీసులకు అధికారాలు ఎక్కువ కట్టబెడతా ఉన్నాయో, న్యాయస్థానాలకి ఉన్నటువంటి అధికారాలు కత్తిరే విధంగా వేస్తున్నాయి, ఇటువంటి డెఫినెట్గా చర్చకు వస్తాయి. కానీ మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మన ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ చట్టాలను చాలా గొప్ప చట్టాలు అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆయన చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పేసి మొదట్లో కొన్ని భ్రమలు అందరికీ వచ్చినాయి, చివరికి ఆయన కూడా రాజీ పడతాడని అనిపిస్తుందండి. ఆయన చూస్తే టెక్నాలజీ విషయాల్లో చూసి చాలా అనుకుని ఉంటారు, కానీ ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్ఫూర్తి ఈ చట్టాల వలన కాలు రాయబడతా ఉన్నది, నియంతృత్వ పోకళ్ళు వస్తూ ఉన్నాయి, పోలీసుల చేతుల్లో అన్ని అధికారాలు పెడుతున్నారు అనేటువంటి ఒక పౌర హక్కుల యాంగిల్ నుంచి రాజ్యాంగం స్పిరిట్ నుంచి చూసినట్టుగా కనపట్టలేదు నాకు. లేకపోతే కొన్ని టెక్నాలజీని మనం పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకున్నంత మాత్రాన గొప్ప చట్టాలు కావు అవి. మనం ఏంటంటే వీటన్నిటినీ కూడా మరి సుప్రీంకోర్టుకు వచ్చే ముందే గబుక్కున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయటం అనేటువంటి కూడా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన అభిప్రాయం చెప్పాడంటేనే రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా వస్తుందనే అనుమానం కూడా వస్తుంది కదా, మరి ఏ జడ్జి దగ్గరికి వెళ్తుంది ఏమిటి అనేటువంటి మరి అన్ని కొంచెం ఆలోచన, కొన్ని అనవసరమైనటువంటి ఆలోచనలకి ఇటువంటి ప్రకటనల వల్ల ఏంటంటే అనవసరమైనటువంటి అనుమానాలు కూడా తావిచ్చినట్టు అవుతా ఉన్నది కదా. అట్లా మరి చూసినప్పుడు డెఫినెట్గా నేను అనుకుంటూ ఏంటంటే కొన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సెక్షన్స్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నదనేటువంటి నా నమ్మకం అండి. ఇంకోటి ఇప్పుడు ఈ జూలై 1, 2024 ముందు ఏవైతే నేరాలు కోర్టులో ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ పాత చట్టాలు అమలు జరుగుతాయి. ఇప్పుడు జడ్జెస్ ముందు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుందండి. ఇప్పుడు పాత చట్టాలు చదువుకోవాలి, మళ్ళీ కొత్త చట్టాలు, ఈ రెంటి మధ్య కొంత కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి సిబ్బంది కానీ, న్యాయమూర్తులు కానీ, ప్రాసిక్యూటర్స్ కానీ, డిఫెన్స్ న్యాయవాదులు అందరూ ఈ 2 చట్టాలని చదవాల్సిందే. ఎందుకంటే ఇవాళ నుంచి కొత్త చట్టాలు వస్తాయి, నిన్నటి వరకు ఉన్నటువంటి చట్టాలకేమో పాత చట్టాలు అవే అప్లై అవుతాయి అనేటువంటిది ఈ బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 531 కింద కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే ఇవి రద్దు అవుతాయి తప్పితే నిన్నటి వరకు ఉన్నాయి కాబట్టి నిన్నటి వరకు జరిగినటువంటి నేరాలు, నిన్నటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ట్రయల్ కానీ, అప్పీల్ పెండింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పాత చట్టాల ప్రకారం జరుగుతాయి. ఈ రోజు నుంచి జరిగేటికి మాత్రం కొత్త చట్టాలు. అందుకని ఏంటంటే ఆ 3 చట్టాలు, ఈ 3 చట్టాలు అన్నింటిలోనూ అవపోసన పట్టాల్సినటువంటి అవసరం న్యాయమూర్తులకి, కోర్టు సిబ్బందికి, ప్రాసిక్యూటర్స్కి, డిఫెన్స్ న్యాయవాదులకి అందరికీ ఉంటుందని చదవక తప్పదు వీళ్ళందరూ. ఇప్పుడు న్యాయవాదులందరూ ఇప్పుడు కొత్త చట్టాలు ప్రకారం ఇప్పుడు రేపు నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఈ పాటికే ఇప్పుడు సిద్ధమయ్యారంటారు, అంటే అది అధ్యయనం చేయటం అవన్నీ ప్రధానంగా అవుతా ఉన్నారు, కొంతమంది చదివి సిద్ధం అవుతా ఉన్నారు. కాకపోతే ఇలాంటి క్రైమ్ రిజిస్ట్రేషనే కాబట్టి ఇప్పుడు ట్రయల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని మార్పులు, అదేవిధంగా బెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ వచ్చినప్పుడు, ఆయా కేసులు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇందాక ఎప్పుడైతే చెప్పామో మనం 40 రోజులు 60 రోజులు పోలీస్ కస్టడీలు ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు డెఫినెట్గా నిలబడి చేయాల్సి వస్తుంది. కానీ ఈ చట్టం ఏమో పోలీసులకి ఎక్కువ అధికారాలు ఇచ్చింది, వీళ్ళని ఎవరినైతే నేరారోపణకు అవుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కొంచెం పలచబడినటువంటి కూడా కనపడతా ఉంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు న్యాయ విద్యలో కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా లాయర్లు వస్తారో
వాళ్ళ సిలబస్ను కూడా అప్డేట్ చేయటం అనేది ఏమైనా జరిగిందంటారా? ఎందుకంటే లేదంటే ఇప్పుడు ఈ దేశంలో ఏవైనా సరే అట్లా నడిచిపోతూ ఉంటాయి. ఎవరి కాళ్ళే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు కానీ మొత్తం సమగ్రంగా ఆలోచించరు కదా. అట్లాంటి ప్రయత్నం ఏమన్నా ఉందంట? ఇది డెఫినెట్గా సిలబస్లో కూడా మార్చమని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ చెప్పారు. ఇది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పాత సిఆర్పిసిను లేకపోతే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ వరకు కొన్ని 3-4 సెక్షన్లే కానీ కొత్త మార్పులు దాంట్లో సిలబస్లో కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే మనకు వచ్చినటువంటి సమస్య, ఒక విమర్శ ఏంటంటే, మన న్యాయ విద్య ఏంటంటే ఒక పరిపుష్టమైనటువంటి న్యాయవాదులను తయారు చేసేటువంటి విద్యలాగా కనపట్టలేదు ఇది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దాని న్యాయ విద్యను కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కూడా వాళ్ళ విద్యార్థులతో చదివించాల్సినటువంటి అవసరం, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అదే అండి. ఇప్పుడు క్లయింట్లకు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే న్యాయవాదులు అంటే ముఖ్యంగా జనం ఎవరైతే క్లయింట్లు అంటే ఇక సామాన్య జనం వాళ్ళకి ఏమైనా మీరు ఈ చట్టాలు మారిన తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్లో మీరు ఏమైనా చెప్తారా? అది ప్రత్యేకించి ఏంటంటే సాధారణమైనట్టుగా కానీ ఎవరైతే ఇందాక అనుకున్నట్టు రాజకీయ కార్యకర్తలు, ప్రశ్నించే గొంతుకలు, అదే రైట్ టు ఆర్టీఐ ఈ యాక్టివిస్టులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, సమాజంలోనూ ప్రత్యేకించి పోలీసులు, ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుడు పనులకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళని తీవ్ర నేరాలలో చేసినటువంటి వాళ్ళుగా ముద్దాయిలుగా చేసి వీళ్ళని ఆ కేసుల్లో ఇరికిచ్చేదానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనం ఎక్కువగా ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడిని ప్రజలకు చెప్పి ఎక్కువ మందిని చైతన్యవంతం చేయటం ద్వారానే మనం వీటిని ఎదుర్కోగలుగుతాం. తప్పితే మనం తలకాయ ఉంచుకుని పోయిన కొద్దీ మనకున్నటువంటి స్వేచ్ఛని, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేటువంటి సమయం వస్తే ఏంటంటే ఏ జాతి అభివృద్ధి చెందదు, ముందుకు పోదు అనేటువంటిది. అందుకని వీటిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏమిటి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతుకులు నొక్కడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, వాటికి వ్యతిరేకంగా ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారా, వీటికి వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారానే ఈ పోలీస్ వ్యవస్థను కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ కొంత మనం నిలవరించవచ్చు అనేటువంటిది నా భావన. ఇప్పుడు బార్ అసోసియేషన్ ద్వారా ఏమన్నా దీంట్లో మళ్ళీ మార్పులు తీసుకురావడం కానీ, రివైజ్ చేయటం కానీ, దానికి సంబంధించిన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందండి? ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు. ఏదో మీటింగ్ అని 6వ తారీఖు పెడతామన్నారు కానీ మళ్ళీ అది పోస్ట్పోన్ చేసినట్టు ఇందాక చెప్పారు. కానీ లోకల్ అడ్వకేట్స్కి వచ్చేసరికి కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు బెజవాడ బార్ అసోసియేషన్ ఏంటంటే నిరసన కార్యక్రమం అనేది, ఆంధ్రప్రదేశ్లో చాలా బార్ అసోసియేషన్లు నిరసన కార్యక్రమాలు చేయటం, విధులు బహిష్కరించి కలెక్టర్లకు కూడా మెమోరాండాలు ఇచ్చి వెంటనే ఈ చట్టాలను నిలిపివేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన చెప్పమని కూడా చాలా సెంటర్స్లో చెప్పడం జరిగింది. న్యాయవాదులుగా మేము ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఒక దీర్ఘకాలం పోరాటం చేసి అప్పుడే ఇది పోరాటం చేయాల్సింది, కానీ మా కాన్సన్ట్రేషన్ అంతా అటు ఉండటంతో ఏంటంటే ఈ పోరాటం కొంచెం వెనకబడింది. కానీ దీని మీద కూడా ఒక పోరాటం చేయడానికి న్యాయవాదులు అంతా సిద్ధం అవుతూ ఉన్నారు. ఎందుకంటే అవి వచ్చేసినాయి కదా చట్టాలు అని. దీంట్లోనే హిట్ అండ్ రన్ అనేది కూడా ఒక సెక్షన్ పెట్టారు. ఇంతకుముందు ట్రక్ డ్రైవర్స్ కనుక యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు శిక్ష అనేటువంటిది పెడితే దాని మీద ఏ విధంగా దుర్వినియోగం అవుతుందని చెప్పి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్, ట్రక్ డ్రైవర్స్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేసరికి ఏంటంటే ఆ సెక్షన్ మాత్రం ఇప్పుడు అమల్లోకి తీసుకురాకుండా దాని తర్వాత తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఒత్తిడికి వీళ్ళు డెఫినెట్గా లొంగి ఆ మాత్రమైన రిలీఫ్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా ప్రజలను సమీకరించడం, న్యాయవాదులు చేస్తే కొన్ని అప్రజాస్వామికంగా ఉన్నటువంటి సెక్షన్లని మార్పు చేయడానికి కూడా అవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉన్నది. ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చిన కొత్త మార్పులు మొత్తం స్టేట్లో నిరంకుశత్వాన్ని మరింత పెంచేందుకు, పోలీసు రాజ్యంగా మార్చేందుకు దారితీస్తున్నాయని చెప్పేసి వీటన్నిటిని రివైజ్ చేసే విషయంలో ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని, అట్లాగే సుప్రీంకోర్టులో రేపు వచ్చే తీర్పు ఎలా ఉంటుంది, ఇందుకు సంబంధించిన అంశాలన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మనతో చర్చించారు. ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.